కల్వరి ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. శ్రమయైన బాధైనా హింసలని ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాయదు. ఖడ్గమే ఎదురైనా శోధనలు ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాయదు. నా రాజు వచ్చుచున్నాడు, భీకరుడై వచ్చుచున్నాడు. సజీవుడు నా కనులారా నేను చూచెదను యుగ యుగములకు మహారాజునితో పాలించుటకే పోరాడెదను. క్రైస్తవా సోలిపోకుమా, తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో. ముసపోకుమా, జారిపోకుమా, నీ రక్షణ జాగ్రత్తగా కాపాడుకో.
బాధైనా హింసలని ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండే నన్ను ఏది ఎడబాయదు. ఖడ్గమే ఎదురైనా శోధనలు ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండే నన్ను ఏది ఎడబాయదు. దేవుని వాక్యంలోకి వెళ్దాం. లైవ్లో కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు. లైవ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభునామములో ఆహ్వానిస్తున్నాం. మీరు ఓకే, లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. నా స్నేహితులైన మీతో చెప్పుచున్నాను, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయలేని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేతును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఒక మనిషి మనకు చేసేటువంటి హాని, మనకు పెట్టేటువంటి బాధ, మనకు చేసే మ్యాక్సిమం చేసేది ఏంటి? వాడు చేసేది మనల్ని చెప్పండి, చంపుతాడు. అంతకంటే ఏమన్నా చేయగలడా? చచ్చిన తర్వాత కూడా కొంతమంది కసితీర తొక్కుతారు, కాలుస్తారు, చీలుస్తారు. కానీ చచ్చిన తర్వాత మనకేమన్నా నొప్పి తెలుస్తుందా? నేను చచ్చిపోలేదు కదండి, మాకేం తెలుసు అంటారా? తెలియదు. మీరు చచ్చిన వాళ్ళని చూస్తున్నాం కదా మనం. మరణించిన వారిని తిట్టండి, లేచి తిడతాడేమో చూడండి, పొగడండి, లేచి సంతోషిస్తాడేమో చూడండి. అని సారాయి చాలా ఇష్టమని ఒక 10 బాటిల్ తీసుకొచ్చి ఎదురుకుంటూ పెట్టండి, లేచి గబగబ తీసుకొని తాగి మళ్ళీ పడి చచ్చిపోతాడేమో చూడండి. చచ్చిన వాళ్ళు పగబట్టరు, సంతోషించరు. ఇక వాళ్ళకి ఈ లోకంతో కట్ వాళ్ళకి. సో మనుషులను దేవుడు, మనుషులు మనకి మ్యాక్సిమం చేయగలిగిన హాని ఏంటంటే మనల్ని చంపగలరు, అంతే. వాళ్లకు మనం భయపడుతున్నాం. కానీ చనిపోయిన తరువాత మనల్ని నరకములో పడద్రోయగలిగిన, మనల్కి తీర్పు తీర్చగలిగిన, మనకి ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవునికి మనం భయపడటం లేదు. నిజ క్రైస్తవుడు మనిషికి భయపడడు, దేవునికి భయపడతాడు. స్మరణ సంఘం దేవునికి భయపడిందండి. దేవునికి భయపడింది కాబట్టి అది చిన్న సంఘముగా ఉంది. ఇరుకు మార్గములో పోవడానికి పోరాడండి. అందులో పోయేవారు కొద్దిమందే, విశాల మార్గములో పోయేవారు అనేకులు. ఇరుకు మార్గము నిత్య జీవానికి మూలం, విశాల మార్గము నిత్య నరకానికి దారితీస్తుంది. క్రీస్తును వెంబడించేవాడు కొద్దిమందే. ఆ కొద్ది మందిలో నేను ఉండాలి, పోరాడాలి. ఒక ఆట ఆడేటప్పుడు ఎంతమందికి ఇస్తారండి బహుమానాలు? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ మ్యాక్సిమమా? అంతేనా? లేకపోతే అందరికి ఇస్తారా? అందుకని ప్రతి ఒక్కడు ఏ ప్రైజ్ సంపాదించాలని పరిగెడతాడు చెప్పండి, లేకపోతే పోరాడతాడు చెప్పండి? ఫస్ట్ ప్రైజ్ కొట్టాలండి. క్రైస్తవ జీవితం కూడా అలాగేనండి, ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో నేను నా ప్రభువు మెచ్చుకొని స్థాయికి నేను పరిగెత్తాలి, నా గోల్ని రీచ్ అవ్వాలి, నేను సాధించవలసినవి సాధించాలి, నా ప్రభువు నా ద్వారా కోరిన వాటిని నేను నెరవేర్చాలి అనే రోషం కలిగిన వారిగా మనం ఉండాలండి. చాలామంది ఈ రోజున ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే బాధలు పోతాయనండి, కష్టాలు పోతాయనండి, ఉద్యోగం దొరుకుతానండి, వీసా దొరుకుతానండి, అబ్బాయికి పెళ్ళి అవుద్దని, అమ్మాయికి బిడ్డ పుడతాడని, ఏ భారాలండి. ఓకే, ఇవన్నీ జరుగుతాయి. వీటి కోసం కాదు ప్రభువుని మనం పట్టుకునేది.
ఇవన్నీ అసలు కాదు, కొసరు. మార్కెట్కి వెళ్తే ఇంతకుముందు సూపర్ మార్కెట్ లేనప్పుడు కాయగూరల షాప్కి వెళ్తే ఏమన్నా కొనుక్కుంటే కొసరేయమంటే కొత్తిమీర ఏంటది కరివేపాకు కొసరేస్తారు. నువ్వు ఏమి కొనుక్కోకుండా కొసరేవయ్యా, కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అని అడిగావు అనుకో వాడి దగ్గరికి వెళ్ళి, ఏయ్యా నాకు ఇదే పనా, నువ్వు ఏదన్నా 10 రూపాయలు కొనుక్కుంటే 1 రూపాయి కొసరేస్తారు కావాలంటే. అలా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని కోసం ఆయన ఆజ్ఞలను పాటించకుండా, ఆయనతో ఒక నిబంధన చేసుకోకుండా, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని సరిచేసుకోకుండా, మనం దేవునితో సహవాసం కలిగి ఉండకుండా, నాకు స్వస్థత కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు అభివృద్ధి కావాలి అని అడుగుతూ కూర్చుంటాం వల్ల మన పరిస్థితి ఎలా ఉందంటే, ఇదిగో ఈ అసలు లేకుండా కొసరు పట్టుకున్న వాళ్ళలాగా ఉందండి. ఒక వ్యక్తి క్రీస్తును తన సొంత రక్షకుడికి అంగీకరించినప్పుడు, నేను ఆయన సొత్తు అని విశ్వసించినప్పుడు, నా జీవితంలో చాలా సందర్భాలు ఉన్నాయి. శ్రమలు వచ్చినప్పుడు, రకరకాల శ్రమలు, ఒకటి కాదు, శారీరక సంబంధమైనవి, ఆర్థిక సంబంధమైనవి, మనుషుల ద్వారా వచ్చే నిందలు, అనవసరమైన అపనిందలు, ఆటంకాలు, పరిస్థితులన్నీ తారుమారైన పరిస్థితుల్లో ఒకటే చెప్పుకుంటాను నేను దేవుడితో ఎప్పుడు కూడా, నీ ఇష్టం ప్రభా, నీ ఇష్టం, నేను నీ వ్యక్తిని, ఈ మీటింగ్ నీ మీటింగు, ఈ సేవ నీది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఏమి చేసుకున్నా నేను ఐఎమ్ రెడీ, నేను నీకు లోబడతాను అనే మాట అనటం నేను నేర్చుకున్నానండి. మన బ్రతుకుల్లో అది నేర్చుకోవాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగును. వచ్చినా రాకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. ముఖ్యంగా ఈ స్మరణ సంఘం, ఒకసారి ప్రకటన గ్రంథాలకు వెళ్దామండి. స్మరణ అంటే బోళము అని ముందే విన్నారు. బోళము యేసు ప్రభు సమాధిలో పెట్టినప్పుడు ఆ పునరుద్ధానపు దినమున ఆ స్త్రీలు ముందు పుట్టినప్పుడు పట్టుకొచ్చారు, మళ్ళీ ఆ స్త్రీలు పట్టుకొచ్చి ఆ సుగంధ ద్రవ్యం అది కుళ్ళు పట్టనది, అది పాడైపోకుండా ప్రిజర్వ్ చేసేది. ఈ సంఘం కూడా, ఈ స్మరణలో ఉన్న క్రైస్తవ సంఘం ఎన్ని రీతులుగా ఆనాటి చక్రవర్తులు, ఆ యొక్క అధికారులు క్రైస్తవ సంఘాన్ని రూపుమాపేయాలని, వాళ్ళని నాశనం చేసేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవ కిరీటంతో దేవుని సన్నిధిలో సింహాసనాసీనులైనటువంటి స్వర్ణ సంఘ విశ్వాసులను బట్టి దేవుని నామానికి మహిమ కలిగిందండి. మనల్ని మనుషులు చంపుతారేమో కానీ మనల్ని నరకానికి పంపగలిగిన శక్తి ఎవరికి లేదు. మనల్ని బాధ పెడతారేమో మనుషులు, కానీ మనలో ఉన్న క్రీస్తు ఇచ్చిన ఆనందాన్ని తీసివేయగలిగిన వాడు ఎవడూ లేడు. అలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకు మనకి ఈ లోకంలో పోరాటం, ఎందుకు మనకి ఈ లోకంలో శ్రమలు? మనం అందరితో ఏకీభవించాం. ఎమ్మతం సమ్మతం అనేవాడికి ఏ సమస్య ఉండదు. ఏ ఎండకు ఆ గొడుగు పెట్టుకుంటారంటారు, అలాంటి వాళ్ళకి ఏ సమస్య ఉండదు. కానీ క్రీస్తు కొరకు నిక్కచ్చిగా నిలబడినప్పుడు, నేను క్రైస్తవుణ్ణి, నేను అబద్ధం ఆడను, నేను క్రైస్తవుణ్ణి, నేను ఈ దొంగ లెక్కలు రాయను, నేను క్రైస్తవుణ్ణి, నేను నీతో పాటు తాగను, నీతో పాటు జల్సాలు చేయను, నీతో పాటు నీచమైన కార్యాలకు నేను చోటు ఇవ్వనన్నప్పుడు వాడు నీ ఫ్రెండ్గా ఉంటాడేగా? ఉండడు. యేసు ప్రభువుని ఎరిగిన వారి జీవితాల్లో శ్రమలు ఉంటాయి. కారణం, మనం అందరితో ఏకీభవించాం, అన్నిటిలో ఏకీభవించాం. ఇక్కడ ఈ సంఘానికి ప్రభు ధైర్యం చెప్తున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. అసలు ఈ ప్రకటన గ్రంథంలోని సంఘాలన్నిటితో ప్రభు చెప్పిన మాటలోని ఒక హైలైట్ అయిన మాట ఏంటంటే, నేను ఎరుగుదును, నేను ఎరుగుదును, నేను ఎరుగుదును, నేను ఎరుగుదును. నీ తప్పులు నేను ఎరుగుదును, నీ శ్రమలు నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును, నీ బాధ నేను ఎరుగుదును, నీ స్థితి నేను ఎరుగుదును, నీ సమస్య నేను ఎరుగుదును. ఈ లోకంలో ఎవ్వరికీ రండి మన సంగతి అంతా తెలియదండి. కొన్నిసార్లు అసలు నీ సంగతి నీకే తెలియదు, తెలుసా? చచ్చా ఎట్లా చేశానేంటి అనుకుంటుంటాడు చూడండి. కొన్నిసార్లు అచ్చా తొందరపడ్డానేంటి అంటాడు. నీలో అంత ఘోరమైన హృదయం ఉన్నదని, అంత పాప స్వభావం ఉన్నదని, అంత క్రూరత్వం ఉన్నదని నీకే తెలియదు.
కానీ ప్రభు హృదయ రహస్యాలు ఎరిగినవాడు. మన నోటికి రాక మునిపే మన మాటలను ఎరిగినవాడు. మనం కూర్చుంటుట లేచుట ఎరిగినవాడు. మన నడక మన పడక ఎరిగినవాడు. మనల్ని మీద దృష్టి ఉంచి మనల్ని నడిపించడానికి ఆశపడినటువంటి వారు మనల్ని ఎరిగినవాడుగా ఉన్నాడు. ముఖ్యంగా రండి, మీరు శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, నష్టం కలిగినప్పుడు, ప్రభువు నిమిత్తమై నిందొచ్చినప్పుడు, ప్రభువు కొరకు నిలబడ్డప్పుడు, శ్రమ వచ్చినప్పుడు చాలామంది దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలాగ అవ్వాలి, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నాకు తోడు లేడేమో అనుకునే ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయండి. ఈ రోజున ప్రభు నీతో చెప్తున్నాడు, నేను ఎరుగుదును, నన్ను ఎరిగిన ప్రభు ఉన్నాడండి. నా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నన్ను ఎరిగాడు ఆయన. నా భవిష్యత్తును ఎరిగిన వాడు ఆయన. నేను పుట్టక ముందు నుండి నన్ను ఎరిగిన వాడు, నేను ఆయన దృష్టిలో ఉన్నాను. ఈ విషయం ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యంగా ఎవరు క్రీస్తు కొరకు తహతహలాడుతున్నారు, ఎవరు ప్రభు కొరకు బ్రతకాలని ఆశపడుతున్నారు, ఎవరు పాపము నుంచి బయటపడాలని కోరుతున్నారు, ఎవరు క్రీస్తును రక్షకుడుగా విమోచకుడిగా అంగీకరించాలని ఎదురు చూస్తున్నారు, అలాంటి వారి మీద ఆయన కనుదృష్టి నిలువబడి ఉందండి. ఎవరైతే బలహీనమైపోతున్నారు, హెల్ప్లెస్, హోప్లెస్, ఇంక నా చేత కాదు అని బలహీనులైపోతున్నారో, మన కళ్ళు తిరుగుతున్నప్పుడు చూడండి, కొంచెం ఇలాగా అలా 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 ఊగి డబక్కన పడతారు కదా, అంతేనా? డబక్కన పడతారా? ఓకే, ఎప్పుడు పడలేదు కదా మీరు, హాయ్ కుర్చీలో కూర్చున్నారు, జాగ్రత్త పడతారనికి. ఓకే, ఎప్పుడైతే మనం ఇట్లా అంటుంటామో గబక్కను వచ్చి మనల్ని ఆదుకునే వాడండి మన ప్రభు. పడకుండా కాపాడేవాడు ఆయన. పడిన తర్వాత లేపుతాడు, అది వేరే సంగతి. కానీ ఆయన నమ్మిన వారిని పడకుండా కాపాడేవాడు. సీమోను సాతాన్ని నిన్ను కోరుకున్నాడు, కానీ నీ కోసం నేను వేడుకున్నాను. ఎవరిని సాతాను కోరుకుంటున్నాడు? మన శుక్రవారం చూసాం. మనం దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారినే సాతాను శ్రమల పాలు చేస్తారు. నాకేం వచ్చిందేంటి శ్రమ, లోకంలో ఎంతోమంది బాగున్నారు కదా అనుకుంటున్నావేమో. నీవే ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభువుని మహిమపరచాలని, నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని నీవు ఆశపడుతున్నావు గనుక శ్రమ ద్వారా నిన్ను సాతాను శోధిస్తున్నప్పుడు దేవుడు అనుమతిస్తాడు పరిశోధించటానికి. శోధన వేరు, పరిశోధన వేరు. భక్తుడైన యోబు అన్నాడు, నన్ను ఆయన పరిశోధించిన తరువాత నేను మంచి సువర్ణం వలె బయటపడ్డాను, నేను ప్యూరిఫై అయ్యాను, నేను మరింత శ్రేష్టమైన భక్తుడయ్యాను. దావీదు అంటున్నాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. శ్రమలో నేర్చుకున్నన్ని పాఠాలు ఒక వ్యక్తి బ్రతుకులో మరి ఏ యూనివర్సిటీలో కానీ, ఏ పుస్తకాలలో కానీ, ఏ గూగుల్లో కానీ ఎక్కడ నేర్చుకోలేడండి. శ్రమలు మనకి పాఠాలు నేర్పిస్తాయి. శ్రమలు మనల్ని, ఇమ్యూన్ సిస్టమ్ పెరిగిందంటారు చూసారా, మనకి బలం, శక్తిని అనుగ్రహిస్తాయి. అందుకే దేవుడు తన ప్రజలకు శ్రమలను అనుమతిస్తాడు. కానీ ఒక్క సంగతి, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ప్రకటన 2:10 జరిగింది. ప్రకటన గ్రంథం 2:10. శ్రమలకు భయపడకము. ఒకసారి మీలో మీరు చెప్పుకుంటారా, ఓ మనస్సా శ్రమలకు భయపడకో. ఎప్పుడన్నా మీరు ఏదన్నా మీకు భయం వేసే నీళ్ళల్లో కానీ, లేకపోతే ఎత్తు నుంచి దూకేది కానీ ఏదైనా వెళ్ళినప్పుడు మీరు పడ్డాక భయపడతారా,
పడక ముందు భయపడతారా? నాకు అంటుంటారు కదా. ఎవరో ఒకరు దింపిన తర్వాత అంటారు. అక్కడికి వెళ్ళాక, లోపలికి వెళ్ళాక ఎంజాయ్ చేస్తారు కదా. పడక ముందు ఏమైపోతానో భయపడిపోయి నాకు వద్దని వెనక్కి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. చూడండి, నిజంగా ప్రభువు మనకు శ్రమను అనుమతిస్తే ఆ శ్రమ మనకు భయాన్ని కలిగించేదిగా ఉంటుంది, కానీ అందులో భయం లేదు. ఈ విగ్రహానికి మీరు మొక్కకపోతే అగ్ని గుండములో మిమ్మల్ని పడేస్తాం అనే చట్టం వచ్చినప్పుడు దేశంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి మొక్కుతుంటే షద్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారండి? మేము మొక్కాం. పిలిపించడరా వాళ్ళు ఎవరో, ఎరా మీకు ఎంత ధైర్యం, అగ్నిగుండంలో వేసేస్తాను జాగ్రత్త, మీరు నమ్మిన దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడా? విడిపిస్తే సరేనండి, విడిపించకపోతే మొక్కుతామండి అన్నారా? ఏంటండి, మా దేవుడు మమ్మల్ని విడిపించటానికి సమర్థుడు. ఒకవేళ విడిపించకపోయినను ఈ విగ్రహానికి మేము మొక్కం. ఆ మాటలు రాజుకి ఇంకా కోపం వచ్చేసిందండి. ఇంకా బాగా మంట పెంచండి, వాళ్ళ తల వెంట్రుక కూడా కనపడకూడదు, మసైపోవాలి వీళ్ళు అన్నాడు అన్నమాట. తీసుకెళ్ళి అందులో పడేశారండి. బాబోయ్ నాయనోయ్ అయ్యో అన్నారా? కాసేపు ఉండి రాజే కంగారు పడుతున్నాడు, పడ్డోళ్ళు కాదు కంగారు పడింది. తొంగి చూస్తే అక్కడ ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఈయన అనుకున్నాడు, రాజా బుద్ధి వచ్చింది, రాజా తప్పించు, రాజా ఆర్పమాను మంటలు అని ఏడుస్తారు, నవ్వుదాం మనం, గంతులేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు సంచరిస్తున్నారంట, హాయిగా మాట్లాడుకుంటున్నారు. బెత్తరివయ్యాడు రాజు. ఆ రోజు దేవుడు ఈ రోజు దేవుడు ఒకడేనా? కానీ ఈరోజు మంటల్లో ఈ స్మరణ సంఘంలో సిలువలకు కట్టి కాల్చేసినప్పుడు నిజంగానే ఆ పోలీకార్ప్ కాల్లేదు. కాలకపోతే రాజుగారి కసి తీరక బళ్ళాలతో పొడిచి చంపమన్నాడండి. చచ్చిపోయాడే కానీ హతసాక్షిగా మరణించాడు. ఈ లోకంలో అన్నిటిలో నుండి మనం తప్పించబడాలని ఎదురు చూడకండి. ఈ అగ్నిగుండం కాదండి, ఇంకొక అగ్నిగుండం అంటది. అగ్ని ఆరదు, పురుగు చావదు, అహర్నిశలు అల్లాడేటువంటి ఆ 2వ మరణము నుండి తప్పించేవాడు ఉన్నాడు ఈ రోజున ప్రభు కొరకు నిలబడిన వాడిని. ఒకవేళ నీ జీవితంలో ప్రభు కొరకు నిలబడ్డందుకు అద్భుతాలు ఆశ్చర్యాలు జరగకపోయినా పర్వాలేదు. ఒకవేళ నీవు ఉన్న ఉద్యోగం ఊడిపోయినా పర్వాలేదు. ఒకవేళ నీవు చేయని నేరానికి నిందలు వచ్చినా పర్వాలేదు, నీకు హాని కలిగిన పర్వాలేదు, నీ ప్రాణం ఎవడన్నా తీసినా పర్వాలేదు, నేను చెరలో పెట్టినా పర్వాలేదు, భయపడకు అన్న నా దేవుడు నాకు తోడుంటాడు. అంతేకాదు 2వ మరణము నుండి నన్ను ఆయన తప్పిస్తాడు. అక్కడే 11వ వచనంలో చూడండి, జయించువాడు 2వ మరణము వలన ఏ హానియో చెందడు. 2వ మరణం ఏంటో తెలియాలంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోకి వెళ్ళండి. 2వ మరణం అంటే 20వ అధ్యాయంలోకి వెళ్ళండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం అండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. హల్లెలూయా. నేను పడను, మీరు పడతారా? నా పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ఇక్కడ మనం క్రీస్తు నిమిత్తము శ్రమనందినప్పుడు, నిందల పాలైనప్పుడు, అవమానాల పాలైనప్పుడు, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధర్నాలు చేయండి అన్నాడా? ఏమన్నాడండి? మీరు తిరగబడండి అన్నాడా? క్రైస్తవులారా రండి తిరగబడదాం అనే నినాదాలు వినపడుతున్నాయండి. మనం తిరగబడమండి,
ప్రభు ముందు సాగిలపడతాం. యుద్ధం యెహోవాదే. మన ఉత్తరవాది, మన ప్రభువు, మన అడ్వకేట్, మన ఆదరణకర్త, మన పక్షంలో మనకు న్యాయం జరిగించేవాడు ప్రభువే. మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ టీచింగ్ ఎక్కువ కావాలండి. అంచె దినాల్లో ప్రభువు కొరకు శ్రమ పడటం నేర్చుకోవాలండి. మనం ప్రభువు కొరకు నష్టపోవటం నేర్చుకోవాలండి. పౌలు అన్నాడు, ఏవేవి నాకు లాభాలో వాటిని నేను నష్టంగా ఎంచుకున్నాను. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. నేను గురి వద్దకు పరిగెత్తాలని సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. అది క్రైస్తవ జీవితం. ఈ లోకంలో ఉండొద్దని ప్రభు చెప్పలేదు. ఈ లోకంలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ వాడొద్దని చెప్పలేదు. ఈ లోకంలో డీసెంట్గా డ్రెస్ చేసుకోవద్దని చెప్పలేదు. లోకంలో ఉన్న ఉపకరణాలను, కార్లు ఇవి ఉన్నాయి కదా, ఏసీలు, ఇలాంటి ఏమో వాడుకోకండి, సన్యాసం తీసుకోండి, అరణ్యంలోకి వెళ్ళి ఒంటికాల మీద తపస్సు చేయమని చెప్పలేదు. Be there in the world, but let not the world come into your heart. లోకంలో మీరు ఉండండి కానీ లోకాన్ని ప్రేమించకండి. లోకంలో మీరు ఉండండి, లోకంలో మీరు నా ప్రతినిధులుగా ఉండండి. ఎందుకంటే నన్ను నమ్మిన వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. దేవుడు ఎప్పుడు కూడా రండి, మీ పిల్లలకి ఏదైనా కొనిపెట్టాల్సి వచ్చినప్పుడు మీరు చీపెస్ట్ కొంటారా? ముఖ్యంగా లేక బిడ్డ పుట్టాడు అనుకోండి, వాడికి చీపెస్ట్ పౌడరు, చీపెస్ట్ డ్రెస్ కొంటారా, లేకపోతే మంచి బ్రాండ్ చూసుకుంటారా? చెప్పండి చూద్దాం. ఏంటండి? ఆఫ్టర్ ఆల్ మనం చెడ్డవాళ్ళమై ఉండి మన పిల్లలకు మంచి చేయాలన్నప్పుడు మన మంచి దేవుడు తన బిడ్డలకు మిగిలిపోయినవి, పాడైపోయినవి, కుళ్ళిపోయినవి, పనికిరానివి ఇస్తాడా? ఇవ్వడం. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కానీ వాటిలో ఒక్కటి కూడా పస్తు ఉండదు. ఒకవేళ పక్షుల భాష మనకు వస్తే, పక్షి పక్షి ఎక్కడికి వెళ్తున్నావు అంటే తినడానికి వెళ్తున్నాను అంటది. ఏ రెస్టారెంట్కి వెళ్తున్నావు, ఏ హోటల్కి వెళ్తున్నావు, ఏ కేఎఫ్సీకి వెళ్తున్నావా, ఎక్కడ తింటావు, డబ్బులు ఉన్నాయా, క్రెడిట్ కార్డు ఉందా అని అడిగితే ఏమో ఎక్కడికి వెళ్తున్నావు నాకే తెలీదు, డబ్బులు ఉన్నాయా, ఏం లేవు, కార్డులు ఉన్నాయి, మరి ఎట్ట తింటావు ఏమో తెలీదు, నా పరలోకపు తండ్రి ఇవాళ నాకు ఏది పెడతాడో అది తింటాను. సాయంత్రం వచ్చేటప్పుడు అడిగామనుకో, పిట్టా ఏమన్నా తిన్నావా, కడుపు నిండా తిన్నా. ఏం తిన్నావు? జామ పండు తిన్నా. రెండో రోజు అడిగామనుకో, పెసలు తిన్నా, మ్యాంగో తిన్నా. రోజు కూడా చెప్పుద్ది, మనమేమో రోజు అన్నం తిన్నా. ఏంటండి రోజు ఉప్మానా, రోజు ఇదేనా అని ఏడుస్తారు చాలామంది కదండి. ఎన్ని రకాలు తిన్నా కూడా కొంతమందికి కడుపు నిండదు, తృప్తి ఉండదు. కానీ ఆకాశ పక్షులు చక్కగా తింటాయి. వాటికి సబ్బులు అక్కర్లా, స్నానాలు అక్కర్లా, చెమట గబ్బులు రావు. అడవి పువ్వులను చూడండి, అవి ఎంత చక్కగా అలంకరించబడతాయో, రంగులుగా అలంకరించబడతాయి. ఎవరేసారు ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా? నా ఆకారంలో, నా స్వరూపంలో చేసుకున్న మీకు కావలసిన వస్త్రాలు నేను ఇవ్వనా? వస్త్రాలు ఇస్తాడనా ప్రభువుని నమ్ముకున్నాం. ఆహారం పెడతాడనా ప్రభువుని నమ్ముకున్నాం. లోకంలో అన్ని విషయాల్లో వైభవంగా ఉంటామనా ప్రభువుని నమ్ముకున్నాం. కాదండి. ప్రభువు రాజ్యములో నేను ఆయన బిడ్డగా జీవించాలి. నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన, నా పాపము కొరకు ప్రాణం ఇచ్చిన విమోచనకర్త ఆయన, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుకు మినిమం నేను ఇవ్వాల్సింది ఏంటంటే నా ప్రాణాన్ని ఆయనకి ఇస్తాను అన్నవాడే నిజమైన క్రైస్తవుడు అండి. ఆయన కొరకు జీవించే వారిని ఎప్పుడు కూడా నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుకోవటం నేను చూడలేదన్నాడు దావి. నేను పిల్లోడుగా ఉన్నాను, ఇప్పుడు పెద్దోడినయ్యాను. నా లైఫ్ టైంలో నేను చాలామంది లక్షాధికారులు భిక్షాధికారులు అయిపోవటం చూశాను, కానీ చాలామంది గొప్పవాళ్ళు ఏమీ దరిద్రులు అయిపోవడం చూశాను, కానీ దిక్కుమాలను అయిపోవడం చూశాను, కానీ దేవుని నమ్మిన వానికి ఏ మేలు కోత ఉండదు. శ్రమలో ఉన్న సంతోషం, అగ్నిగుండంలో కూడా సంతోషంగా ఉన్నారు శద్రక మేషక అబేద్నెగోలు. కారణం ప్రభువు ఉన్నాడండి. ప్రభువు ఉన్న చోట గంజైనా అది ఆనందకరమైంది, రుచికరమైంది.
ప్రభువు లేని చోట పంచభక్ష ప్రమాణాలు ఉన్న చాలామంది ఇళ్లలో టేబుల్ నిండా భోజనం ఉంటుంది, తినరు, గొడవలు పెట్టుకుంటారు. కొంతమందికి తింటే అరగదు. ఏంటంటే రకరకాల మాత్రలు ముందు వెనక వేసుకోవాలని కూడా. కానీ దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు తిన్నా తినకున్నా నీ హృదయంలో ఉన్న నిజమైన సంతోషము, సంతృప్తిని నువ్వు కలిగి ఉంటావు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు నువ్వు భయపడొద్దు. ఈ మాట మాటికి చెప్తున్నామండి, నిన్న కూడా చెప్పాను. భయం అనేది మనిషిని నిర్వీర్యుడిగా చేస్తుందండి. భయం ఎప్పుడు కూడా మన ఓటమికి కారణమవుతుంది. వాడు ఎంత మంచి ఆటగాడైనా ఆ ఎదురు వ్యక్తిని చూసినప్పుడు భయానికి చోటు ఇచ్చాడు అనుకోండి, ఓడిపోతాడు వాడు. అందుకే వాక్యం చెప్తుంది, పరీక్షలు రాసే పిల్లలు చాలామంది బాగా చదువుకుంటారు, వాళ్ళు బాగా తెలుసు, వాళ్ళకి ఆన్సర్స్ అన్నీ తెలుసు. కానీ అక్కడికి వెళ్ళగానే ఇక పరీక్ష భయం, కొంతమందికి ఎగ్జామినేషన్ ఫీవర్ అంటారు. చూడండి, అక్కడికి వెళ్ళేప్పటికి ఏదో భయపడతారు, మైండ్ ఆఫ్ అయిపోద్ది, ఫెయిల్ అయిపోవటం చూస్తున్నాం. బాగా పర్ఫెక్ట్గా సిద్ధమవుతారు, ఇంటర్వ్యూకి అన్నీ సెలెక్ట్ చేసుకుంటారు, పేపర్స్ ఫైల్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటారు, నీట్గా డ్రెస్ చేసుకుంటారు, ఐ కెన్ డూ అనుకుంటారు. ఆడు బాగానే ఆయన కొంచెం సీరియస్గా చూశాడు అనుకో, పటక్కమంటారు లోపటేదో అనేటప్పటికి పోయింది. ఏంటంటే భయం అనే ఆయుధాన్ని వాడి సైతాను మనుషుల్ని లోబరుచుకుంటున్నాడండి. 365 సార్లు భయపడకో 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 అని వాక్యం సెలవిస్తుంది. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వడివైపోతావు. భయపడుట వలన ఉరివచ్చును. బైబిల్ చదివే వాళ్ళైతే ఈ మాటలన్నీ మీకు, ఈ రిఫరెన్స్లన్నీ మీకు తెలిసి ఉంటాయి. మన జీవితంలో క్రీస్తు నాతో ఉన్నాడు అన్న వాడికి భయం లేదండి. దావీదు గొలియాతును చూసి భయపడలేదు. కారణం, తాను ప్రభు పక్షంలో ఉన్నాడని నమ్మాడు. ప్రభువు నీ పక్షంలో ఉన్నప్పుడు నీకెవడు ఏ హాని చేయలేదు. వాడు నన్ను కొడతాడేమో, వాడు నన్ను చంపుతాడేమో, వాడు నా మీద నాకు బ్యాడ్ రిపోర్ట్ ఇస్తాడేమో, వాడు నా మీద బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తాడేమో అని ఈ రోజున చాలామంది రకరకాల భయాలతో ఉన్నారండి. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రా, వాడు కొంచెం నెగిటివ్గా ఉన్నామంటే వాడు మన మీద ఫేక్ న్యూస్ వైరల్ చేసేస్తాడు. ఇది ఒక పెద్దది ఇప్పుడు ఫేక్ న్యూస్ వైరల్ అయిపోద్ది. యేసుక్రీస్తు సువార్తను వైరల్ చేయాలనే మనసు ఎవరికి రావటం లేదు. కానీ ఒక పనికి మాలిన న్యూస్ మాత్రం తెల్లారేటప్పటికి పొక్కిపోయేటట్టు, ఊరందరూ తెలిసిపోయేటట్టు చేయడానికి అపవాది అనేకుల్ని వాడుకుంటున్నాడు. ఈ అంచె దినాలలో దేవుని నమ్మిన వారికి ఏ మేలు కొదువుండదు. శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు మరింత ఆనందించవలసిన అవసరం ఉందండి. ఏ రకమైన ఆకలేసిందా? ఆకలంటే ఇలా ఉంటుందా? ఆపరేషన్ సర్జరీ జరిగిందా? ఓహో, సర్జరీ బాధ అంటే ఇలా ఉంటుందా? ఎంతమంది సర్జరీస్ మా కోసం ప్రార్థన చేయమన్నప్పుడు అధికంగా భయపడతావు, దేవుడున్నాడు అని పంపించేవాడిని. ఆ సర్జరీ నాకే చేయాల్సి వచ్చినప్పుడు, ఆ సర్జరీ చేసేటప్పుడు తెలియదండి, అనస్థీషియా ఇస్తారు కదా, 1 2 3 4 5 అనగానే వెళ్ళిపోతాం మనం. కళ్ళు తెరిసిన తర్వాత ఏం చేశారో, ఎక్కడ కోసారో, ఏం చేశారో, ఏం కుట్టారో మనకేం తెలియదు, ఎంత రక్తం పోయిందో మనకేం తెలియదు. మెలకు వచ్చేటప్పటికి చూడండి, స్పైనల్ కార్డ్ సర్జరీ అయిందండి నాకు మ్యాక్సిమం. అలా ఏల తీసి గొర్రె పిల్లలాగా 7 hours చేశారట, నాకు తెలీదు. అయిపోయిన తర్వాత చూడండి, ఫస్ట్ టైం నరకం అంటే ఎలాగుంటుందో నాకు టేస్ట్ చూపించాడు దేవుడు. ఇదే ఇంత మంట అయితే, అబ్బా ఇటు కదలలేము, అట్టు కదలలేము, మంట, అబ్బా నొప్పి, అబ్బా 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 అంటుంటే, అబ్బో నరకంలో ఎలా అల్లాడుతున్నారో జనం అని. ఆ సర్జరీ తర్వాత ఒక సీజన్ అంతా నరకాన్ని గురించి, నరకంలో ఉన్న భయంకరమైన యాతన గురించి ప్రసంగాలు చేశాను. ఎందుకంటే ఆ అనుభవంలో నుండి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. మనం శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడే శ్రమల్లో ఉన్న వాళ్ళని ఆదరించగలుగుతాం. శ్రమ లేని వాడు ఎవడూ లేడండి ఈ లోకంలో. పైకి మేకపోతు గాంభీరంలాగా నేను బాగున్నాను అంటాడే కానీ, కొంచెం మేడి పండు చూడ చక్కగా ఉంటుంది, పొట్ట విప్పి చూడ పురుగులు ఉంటాయి అంట. అలాగా కొంచెం అటుపక్కది నిజం చెప్పు బ్రదర్ అన్నారు అనుకో, ఏం చెప్పటం ఏంటంటే ఇంకా పాపం సిస్టర్స్కి అయితే ఆ చేతురుమాళ్ళు అన్నీ తడిచిపోతాయి. ఎన్ని బాధలు, ఎన్ని రకాల సమస్యలు. ఇవాళ ఆ సమస్యతో బాధపడుతున్నోడికి
ఆ సమస్యను జయించిన వాడిచ్చే సలహా చాలా చక్కటి రెమెడీ అండి, చాలా చక్కటి మందది, చాలా చక్కటి అందుకనే ప్రభు మాలాంటి సేవకులు మీరు అనుకుంటారు ఇలాగ మేము స్టేజ్ల మీద నిలబడ్డప్పుడు ఆయనకేమయ్యా, వాళ్ళకేంటయ్యా, వాళ్ళకి బోల్డ్ డబ్బులు, వాళ్ళకేంటి బోల్డ్ దర్జాలు అంటారు. కానీ గమనించి చూస్తే ఒక 24 hours మాతో ఉండి చూడండి, నాతో ఉన్న వాళ్ళని అడగండి, మీరు చెప్తారు ఎంత తింటాము, ఎంతసేపు పడుకుంటాము, ఎలా ఉంటాము, ఎలా పోరాడతాము అనేది, ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి, ఎన్ని నిందలు పడవలసి వస్తుంది చూసినప్పుడు ఆ నిందలు, ఆ శ్రమలు, ఆ కొరతలు దేవుని మీద విశ్వాసములు ఎదగటానికి, మనుషుల్ని నమ్ముకోకుండా ప్రభువు మీద ఆధారపడడానికి మూలమవుతాయండి. మీ జీవితాల్లో మనుషుల మీద ఆధారపడకండి. ఈవెన్ తల్లిదండ్రుల మీద కూడా ఒక ప్రాయం వరకే మనం తల్లిదండ్రుల మీద ఆధారపడవచ్చు. ఆ తర్వాత నీవు దేవుడు, నీ పరమ తండ్రి మీద నీవు ఆధారపడాలి. నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని నీ చేతనైతే నీవు వారికి సహకరించాలి, వారికి సహాయం చేయాలి, కానీ వారికి భారంగా మిగలకూడదండి. ఎందుకంటే వారి మనల కొరకు, వారిచ్చే గొప్పతనాల కొరకు, వారిచ్చే ఆస్తుల కొరకు మనం ఆశించడం కాదు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం అండి. మా తండ్రి గారు నాకు అలా నేర్పించారు. మేము సేవకి వెళ్ళినప్పుడు కొత్తగా వివాహమై సేవకి వెళ్ళిన 15వ రోజు మేము చిన్న పల్లెటూరులో దేవుడు సేవ చేయమన్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఓ చిన్న గుడిసెలో ఉండాల్సి వచ్చింది అద్దెకి తీసుకొని. అంతకుముందు ఎప్పుడు నా బ్రతుకులో మేము గుడిసెల్లో ఉండలేదు, నేను కానీ నా భార్య కానీ. మా కుటుంబాల్లో ఒక హై లెవెల్లో ఉన్న స్థితిలో నుంచి మేము వచ్చాము ప్రభువులోని. కానీ ప్రభు ఆ ఊరు వెళ్ళమని, ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళమన్నప్పుడు అర్థం కాలేదు. నా పెద్ద కుమారుడు పుట్టినప్పటికీ ఒక చిన్న ఇంట్లోనే ఉన్నాం మేము. అప్పటికి ఆ ఇంట్లో ఫ్యాన్ కూడా లేదండి, ఒక ఫ్యాన్. మా ఇంట్లో ఆ రోజుల్లో అంటే 30-40 years బ్యాక్ మా ఇంట్లో 8-10 ఫ్యాన్లు ఉండేవి. మా నాన్నతో అన్నాను, నాన్న వచ్చేటప్పుడు ఒక టేబుల్ ఫ్యాన్ ఒకటి పట్టుకురావా, నా కొడుకు పుట్టాడు, వాడికి ఫ్యాన్ కావాలి, నాకైతే పర్వాలేదు చెమట పెట్టినా అంటే. మా నాన్న ఏం చెప్పాడు తెలుసండి, ఉత్తరం రాశాడు, వై డు యు ఆస్క్ మీ, ఆస్క్ గాడ్ అన్నాడు. నన్ను ఎందుకు అడుగుతావు, మీ దేవుడిని అడగపా అన్నాడు. ఏంట్రా నాయన, మనవడి మీద ప్రేమ లేదు, కొడుకు మీద ప్రేమ లేదు, డొక్కు ఫ్యాన్ ఒకటి, పాత ఫ్యాన్ ఒకటి తెచ్చేయమంటే కూడా ఇట్టంటాడు, ఏం కఠినుడు రా మా నాన్న అనుకున్నానే. కానీ ఆ తర్వాత బుద్ధి వచ్చింది. ప్రభా అంటే నన్ను అడగక మీ నాయన ఎందుకు అడిగావయ్యా, నన్ను అడగవయ్యా, నన్ను అడుగు. నేను అడగను కూడా అడగలేదు. ప్రభా నీ ఇష్టం, నువ్వు ఇస్తే ఫ్యాను, లేకపోతే ఇట్లాగే బతుకుతావు, దోహలు కుడితే కుట్టేయలే. ఒకరోజు ఒక వెటనరీ డాక్టర్ గారు రక్షించబడ్డాడు మా సంఘం అక్కడ పరిచర్యలో. ఆయన నేను కలిసి బైక్ మీద మీటింగ్కి వెళ్తుండే వాళ్ళము. నేరుగా ఫ్యాన్ కొట్టి తీసుకెళ్ళి, నేను ఎవరికి చెప్పలేదు ఈ సంగతి, నేరుగా ఒక ఫ్యాన్ షాప్కి తీసుకెళ్లారు. దేవుడు నాతో చెప్పాడండి, మీకు ఒక ఫ్యాన్ కొనిపెట్టమని, ఏం కావాలో కొనుక్కోండి ఒక ఫ్యాన్ అని అడిగితే నాకు ఆశ్చర్యం వేసిందండి. దేవుని దగ్గర ఊరకే అలాగా చూసుకో అన్నట్టు చెప్పి వదిలిపెట్టాము అంతే. ఫ్యాన్ ఇవా ప్రభా, ఫ్యాన్ ఇవా ప్రభా, నువ్వు నిజమైన దేవుడు అయితే ఫ్యాన్ ఇయ్యవా, ఏది రాలేదే. ఇప్పుడంతా ఇలాగుందండి భక్తి. తెల్లారితోటికి మనకి ఫ్యాన్ వచ్చేయాలి, ఎవడో ఒకటి తెచ్చి ఇదిగో ఫ్యాను. బర్త్డే జరగలేదు, ఇది కొన్ని వారాలు అయింది, కొన్ని రోజులు అయింది. ఆ ఫ్యాన్ నాకు 30-40 years వరకు రిమెంబరెన్స్గా అలా పెట్టుకున్నానండి. ఇవాళ నా దగ్గర చర్చిలో మినిస్ట్రీలో ఉన్న ఫ్యాన్లు, ఏసీలు లెక్కేస్తే ఎన్ని వందలు వస్తాయో నాకు తెలియదండి. మా నాన్న ఇచ్చుంటే డొక్కు ఫ్యాన్ ఒకటే ఇప్పుడు కూడా డుబుక్కు 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 తిరుగుతుండేది. కానీ ఆ పరమ తండ్రి ఇచ్చాడు కాబట్టి ఇస్తూనే ఉన్నాడు. కొత్త ఫ్యాన్లు మేము మారుస్తూనే ఉంటాం చర్చిలో. మళ్ళీ సౌండ్ వచ్చి మారిందంటే తీసేయండి, కొత్త వేద్దాం, కొత్త ఏంటి. ఎందుకు మనం దేవుణ్ణి అడగం, మనుషులను అడుగుతాం? ఎందుకు మన శ్రమలు మనుషులను తిడతాం, మనుషుల మీద నేరం మోపుతాం? నీ మూలానే నాకు ఎట్లయింది, వాడి మూలనే నాకు ఎట్లయింది, ప్రభుత్వం మూలాన్ని నాకు ఎట్లాగైంది. లేదు. నువ్వు దేవుని బిడ్డవైతే నీ జీవితంలో దేవుని అనుమతి లేకుండా నీకు ఏ హాని జరగదు. నీ తల వెంట్రుకు కూడా కింద పడదట. నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్క పెట్టాడంట. ఇవాళ వెళ్ళి ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకోండి.
లెక్క పెట్టుకుని నేను రేపు చెప్పండి వచ్చి పోనీ 3 నెలలు టైం ఇస్తున్నా, లెక్క పెట్టుకోండి తల వెంట్రుకలు. కానీ దేవుడు ఎంత పర్టిక్యులర్గా ఎవడి తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, ఎవడు ఎక్కడున్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, ఎవడి అవసరత ఏదో తెలుసా. శద్రక మేషక అబేద్నెగోలను ఆ అగ్నిగుండంలో పడేసినప్పుడు వాళ్ళ తల వెంట్రుక కూడా కాలేదట. ఏంటండి, మనం ఫైర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటగా సుర్రమని అంటుకునేది ఏంటంటే వంటగదిలో ఉండే స్త్రీలు వర్క్ చేస్తారు. అందుకనే చూడండి, అందరూ ఇప్పుడు టోపీలు పెట్టుకుంటారు కదా, 5 స్టార్ హోటల్స్లో అన్ని చోట్ల ఏం చేస్తారు, ఎందుకు తలకి టోపీ పెడతారు? వెంట్రుక చాలా సెన్సిటివ్గా ఉంటుంది, చాలా తొందరగా పడిపోద్ది, కాలిపోద్ది, ఊడిపోద్ది. అలాంటి వెంట్రుక కూడా పడకుండా కాపాడే దేవుడు కంటి పాపను కాపాడినట్లుగా నిన్ను ముట్టువాడు నా కనుపాపను ముట్టువాడు వంటి వాడు ఉంటాడు. నీ ఏళ్ళతో నీ కంటి పాపను ముట్టుకోండి, పోని చూద్దాం. ట్రై చేయండి, ఇప్పుడే ఇంటికి వెళ్తే మర్చిపోతారు. మీ కంటి పాపను ముట్టుకోండి చూద్దాం. టక్కున మూసుకోవడం మీ రెప్పలు అంత సెన్సిటివ్గా ఉంటాయి మన కంటి రెప్పలు. దేవుడు అంతకంటే ఎక్కువ మనల్ని కాపాడుతున్నాడు. నాకెందుకు ఈ శ్రమ అంటావేంటి? గాడ్ అలౌడ్ ఇట్. నాకెందుకు ఈ పరిస్థితి అంటావేంటి? ప్రభు అనుమతించాడు. ఎందుకంటే ఆ పరిస్థితుల ద్వారా నిన్ను తీసుకెళ్తూ క్రీస్తు స్వరూప్యంలోనికి నిన్ను మలచాలని. పరిశుద్ధుడైన పౌలుకు ఒక గొప్ప ఆశ ఉందండి. ఆయన శ్రమానుభవములో నేను సమానుభవం పొందాలని ఆశపడుతున్నాను. మనందరం యేసు ప్రభు యొక్క ఆనందంలో, ఆశీర్వాదాల్లో పాలిభాగస్తులుగా ఉండాలని ఆశపడుతున్నామే కానీ ఆయన శ్రమలో నేను పాలిభాగస్తుడు అవ్వాలి. ఒకసారి ఆ వచనం మాత్రం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనే నన్ను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణము విషయంలో సమానుభవము కలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగునట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఒక బెస్ట్ క్రిస్టియన్గా నీ ఉండాలంటే, దేవుడు మెచ్చే దేవుని బిడ్డగా నీ ఉండాలంటే, దేవుని శ్రమల ద్వారా, క్రీస్తు పొందిన శ్రమల గుండా మనం వెళ్ళటం నేర్చుకోవాలి. శ్రమల యందు ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభు చెప్పాడు కదా, ఎవడైనను నన్ను వెంబడించగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని ఆదివారం నన్ను వెంబడించవలను. ఎవరో హల్లెలూయా చెప్పేటట్టే ఉన్నారు కొంతమంది. సంవత్సరానికి 2 సార్లు అండి, సంవత్సరానికి ఒకసారా, వారానికి ఒకసారా? ఎప్పుడైనా చదివారా వాక్యాన్ని? దినము ఇంటిలో ఉన్న భక్తిని కలిగి ఉంటాం, దినము యేసుతో నడవటము నేర్చుకుంటాం. భయపడొద్దు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నీకు చెరన్నా భయపడొద్దు. ఒక సమయం రాబోతుంది, మీకు శ్రమ కలుగుతుంది. అది ఒకేసారి అందరికీ కావచ్చు, ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా కావచ్చు. అది ఏ విధమైన శ్రమ అయినా అవి ఉండొచ్చు. కానీ ముందుగానే దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను గనుక నువ్వు భయపడొద్దు. శోధనించబడినప్పుడు నీవు అపవాదికి లోబడొద్దు. నీవు మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటమో ఇస్తాను. క్రైస్తవ భక్తి 6 రోజులు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఆచరించే భక్తి కాదండి. ఇట్స్ నాట్ సీజనల్. ఒక సీజన్లో మనం చాలా భక్తిగా ఉండి ఆ తర్వాత మనం ఫ్రీగా అయిపోవటం, వదిలేయటం కాదండి. మరణము వరకు, అంతము వరకు సహించువాడే రక్షించబడతాడు. ఈ అంచె దినాలలో ప్రభువు రాకడ వరకు, ఆయన వచ్చిన, నేను చచ్చిన, ఆయన నన్ను మెచ్చులాగున, ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా నేను ఉంటానన్నది ఒక తీర్మానంగా మన జీవితాల్లో ఉండాలంటే, ఈ మధ్యాహ్నం, ఈ ఆదివారం ఒక తీర్మానం చేసుకోండి. ఈ రోజు నుండి నష్టమైన, కష్టమైన, శ్రమైన, వేదనైన
మనుషులు మెచ్చుకున్నా నొచ్చుకున్నా, మనుషులు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, మనుషులు నిందించినా అవమానించినా, నేను నా యేసుక్రీస్తును విడిచిపెట్టను, నా మనస్సాక్షిని కల్మషపరుచుకొనను, నేను యేసు వైపు చూచుచు నా ముందున్న పందెములో ఓపికతో పరిగెడతాను అని నేను ఒక తీర్మానం చేసుకోవాలి. రోషం కలిగిన క్రైస్తవులుగా జీవిద్దామండి. కొద్దిమందిమైన ప్రభు కొరకు నిలబడగలిగితే నిన్ను బట్టి నీ చుట్టూన్న వారికి ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేనివాడు జనాంగముగా చేస్తాడు నా ప్రభు. ఈ అంచె దినాలలో తన యొక్క సువార్తను ప్రకటించడానికి ఏదో మాలాంటి కొద్దిమంది సేవకులు సరిపోరు కాదు. యేసుని ఎరిగానే ప్రతి ఒక్కడు క్రీస్తు ప్రతినిధిగా, క్రీస్తు సాక్షిగా, లోకాన్ని పెంటగా ఎంచుకొని క్రీస్తుచ్చే మహిమ కిరీటం కొరకు కాచుకునేవాడిగా జీవించవలసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంతవరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. జీవ కిరీటం అనేది ఏదో మన కొన్ని మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అని కిరీటం తెచ్చి పెడతారండి. మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి ఏం చేస్తారు? అది తీసేసిన ఎత్తి మీద ఎవరికి పెడతారు? ఇంకొకరికి పెడతారు. ఆ సంవత్సరం సంబరమే, అది కూడా పెట్టుకొని తిరుగుతా ఏమన్నానా, ఏదో అందరి ముందు అనుకుంటామని. కానీ దేవుడు మనకి ఇచ్చే శరీరం జీవ కిరీటం, పరలోకపు సింహాసనం, జీవ కిరీటం అనే పదాలు ఎలా ఉంటాయో పరలోకం అనేది ఇక్కడ నేను ఎంతసేపు వివరించినా, మీరు ఎంతసేపు విన్నా మనకు అర్థం కాదు. కానీ ఆ పరలోక రాజ్యం ఒక అద్భుతమైన రాజ్యం అన్నది యుగ యుగములు తరములు ఆయనతో కూర్చుండి ఆ ఆనందములో పరలోకపు ఆరాధనలో మనం పాలు పంపులు పొందటం అనేది, బోరు కొట్టడం అనేది లేకుండా ఎవరో మాట్లాడుతున్నారు పరలోకంలోనంట ఎప్పుడు పాటలు పాడతారంట, బోరు కొట్టదు. ఇది భూలోకం అనుకుంటున్నారా? పరలోకం అంటే బోరు కొడతానికి, తిన్నది తింటే బోరు కొడద్ది, ఒక గంట సేపు వింటే బోరు కొడద్ది, ఏంటంటే కావాలన్నది మళ్ళీ వచ్చిన తర్వాత నాకు వద్దులే పొమ్మంటారు. కానీ పరలోకం అలా కాదు, పరలోకం అలా కాదు. మహిమ నుండి మహిమకు ఇట్స్ డిఫరెంట్. అందరం ఒక చోట ఉంటామంట, ఎవరిళ్ళు వాళ్ళకు ఉంటాయంట. నాకు అసలు అర్థం కావట్లేదు, మీకు అర్థమైతే చెప్పండి. నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు ప్రభు. మన ఒక్కొక్కరికి స్పెషల్గా భవంతులు, మ్యాన్షన్స్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. పెద్ద పెద్ద మ్యాన్షన్స్ సిద్ధపరుస్తాడట. మళ్ళీ అందరం కలిసి పరలోకంలో ఉంటామంట. మళ్ళీ ప్రభువే మన మధ్య ఉంటాడట. అక్కడ ఎలక్ట్రిసిటీ అక్కర్లేదట, ఆయనే దీపంగా ఉంటాడంట. నో కిచెన్, నో బాత్రూమ్, నో టాయిలెట్, నో ప్రాబ్లం. అక్కడ నీళ్లు బిస్లరీ వాటర్ కొనుక్కోక్కర్లేదు, స్ఫటికము వలె నిగనిగలాడే ఫ్రెష్ వాటర్. అక్కడున్న జీవవృక్ష ఫలాలు ఆ రోజు ఆదామవ్వలు తింటారేమోనని అవాయిడ్ చేసిన ఆ జీవవృక్ష ఫలాలను జయించువానికి నేను ఇస్తాను. నిత్య జీవము కలిగి ఉంటారు. అక్కడ వృక్షం ఉంటుంది, ఆ వృక్షము ప్రతి నెల కాపు కాస్తుంది, సంవత్సరానికి ఒకసారి కాదటండి, ప్రతి నెల కాపు కాస్తాయి. ఇవన్నీ మీరు ప్రకటన గ్రంథం చదివితే కొంచెమన్నా జస్ట్ ఒక ఫ్లాష్ లాగా కొన్ని పాయింట్స్ని మనం అర్థం చేసుకుంటే నిజంగా ఈ లోకాన్ని మనం ప్రేమించమండి. ఈ లోకంలో జీవించాలి, ఈ లోకంలో ఉండాలి. ప్రభువు పిలిచినప్పుడు వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. ఈ లోకంలో ఎందుకు ఉంచాడు మనల్ని? మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు, మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు. క్రైస్తవులు లేకపోతే లోకం చీకటైపోద్దండి. క్రైస్తవ విశ్వాసుల ప్రార్థనలు లేకపోతే క్రైస్తవులో లోకములో సారబడదు. నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు ఎంత మాత్రము చీకటిలో నడువక వెలుగులో నడుచునన్న ప్రభు ఈనాడు కొన్ని సంవత్సరాలు, 300 సంవత్సరాల వరకు ఈ సంఘం ఉంది. అప్పుడు జరిగిన విషయాలు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా మనం చూస్తుంటే, ఆ శ్రమలలో నిలిచి హతసాక్షులైనటువంటి ఆది క్రైస్తవులు మనం చూస్తుంటే మనలోనికి ఒక రోషం వస్తుంది, మనలోనికి ఒక ఆశ కలుగుతుంది, మనలోనికి విశ్వాసం పెరుగుతుంది.
అందుకనే పరిశుద్ధ లేఖనాలలో ప్రతి విషయాన్ని, ఆనాడు జరిగిన సంగతులు ఈనాడు మనకి బుద్ధి కలుగుటకు, జ్ఞానం తెచ్చుకున్నటకు, మాదిరి నేర్చుకున్నటకు, క్రీస్తును మరింత గాఢముగా ప్రేమించుటకు, హత్తుకొనుటకు ఆస్కారంగా ఉన్నాయి. ఈ సమయంలో దేవా నన్ను నిజ క్రైస్తవుడిగా చేయి. మేలైన కీడైన, శ్రమైన వేదనైన, మనుష్యులకు లోబడక, లోకాన్ని ప్రేమించక, నా కొరకు ప్రాణమిచ్చిన నీ అందే నా గురి ఉంచినట్లుగా, నీ కొరకే నేను జీవించినట్లుగా నాకు సహాయం చేయి అని ప్రభువుని అడుగుతానన్న వారు మాత్రం హల్లెలూయా చెప్పండి. శ్రమ లేకుండా ఫలితం లేదండి. విధేయత లేకుండా ఆశీర్వాదం లేదు. ఈ రోజున చాలామంది జీవితాల్లో శ్రమలొద్దు, మాకు దీవెనలు కావాలనుకుంటున్నారు. సిలువద్దు, మాకు సింహాసనం కావాలి. శ్రమలొద్దు, మాకు కిరీటాలు కావాలి. నాట్ పాసిబుల్. ఎంతమంది కిరీటం కావాలి? హల్లెలూయా. అంతేనా అనేది? ఎంతమందికి యేసు ప్రభు ఇచ్చే జీవ కిరీటం కావాలి, నీతి కిరీటం కావాలి? అయితే శ్రమలకు సిద్ధపడండి. ఎంతమంది ప్రభు జయించు వాణిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటానన్నాడు ప్రభు. నేను ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండే భాగ్యం కావాలన్న వాళ్ళు ఎంత గట్టిగా, ఎంత పూర్ణ హృదయంతో, దానికి ఎన్ని శ్రమలైనా, ఎంత వేదనైనా, రక్తము చిందించవలసి వచ్చినా, అవమానాలు పొందవలసి వచ్చినా, శ్రమ అయినా, నింద అయినా, హింస అయినా, ఏది నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపా జాలదో అన్న వాళ్ళందరూ కూడా చివరిగా చెప్పండి హల్లెలూయా. అలాగే లేచి నిలబడి వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. కళ్ళు మూసుకొని ఒక్క మాట దేవునితో చెప్పండి, హల్లెలూయా చెప్పారు కానీ శ్రమలలో నిలిచి ఉండే శక్తి నాకు దయచేయ్యా. నిందలు, అవమానాలు కలిగినప్పుడు నిన్ను హత్తుకునే కృప నాకు దయచేయ్యా. విశ్వాసమును కాపాడుకున్నట్టుకు నాకు సహాయం ఇచ్చే. లోకము పోకడతో పోక, లోకాన్ని ఎదిరించే ఇరుకు మార్గములో ప్రవేశించుటకు పోరాడే క్రైస్తవ జీవితాన్ని నాకు దయచేయి నాయన. నిందలకు భయపడుతున్నానయ్యా. రాయితీలు పోతాయేమో నేను భయపడుతున్నానయ్యా. మనుష్యులు తృణీకరిస్తారేమో, అవమానిస్తారేమో అని భయపడుతున్నానయ్యా. నువ్వు నాకు తోడుంటే నాకెందుకయ్యా భయం? మనుష్యుల భయం నాకు తీసివేయి తండ్రి. పరిస్థితులకు భయపడే స్థితి నుంచి నన్ను విడిపించుము నాయన. దేవునికి భయపడేవాడిగా నన్ను చేయి నాయన. దేవుడిని సంతోష పెట్టాలనే మనసు నాకు దయచేయి ప్రభువా. ఈ చులకనైన శ్రమలు చూసి కృంగిపోక, అహర్నిశలో అల్లాడే నిత్య నరకమున్నది, రెండవ మరణమున్నదని గుర్తు చేసుకున్నట్టుకు సహాయం చేయము. అల్పపాల పాప భోగమును కాక క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నట్టుకు సహాయం చేయము. సింహాసనాల మీద ఫరో రాజకుమారుడి యొక్క కుమార్తెను అనిపించుకున్నాడు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలన్నది. శ్రమలు కోరుకునే క్రైస్తవ జీవితాన్ని మాకు దయచేయి నాయన. మా శ్రమలు మిమ్మల్ని, నీకు దగ్గరగా మమ్మల్ని చేరుస్తాయి గనుక, మా శ్రమల ద్వారా మేము పరిశుద్ధపరచబడతాం గనుక, మా శ్రమల ద్వారా నీ నామానికి మహిమ కలుగుతుంది గనుక, శ్రమలను కోరుకునే క్రైస్తవులుగా మమ్మల్ని చేయి నాయన. శ్రమలో మాకు తోడై ఉండే దేవుడు ఉన్నాడన్న విశ్వాసము కలిగిన వారిగా మమ్మల్ని చేయి తండ్రి. నోరు తెరిచి, ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. కొన్ని క్షణాల్లో ఈ సెషన్ అయిపోతూ ఉంది. పరిశుద్ధాత్ముడు ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ అంచె దినాల్లో ఉన్నాం మనం. సువార్తకు ఆటంకములు కలగబోతున్నాయి, శ్రమలు దేవుని బిడ్డలకు రాబోతున్నాయి. నీ విశ్వాసం ఊరిపోయేదిగా ఉందా? నీ భక్తి జారిపోయేదిగా ఉందా? నీవు నిలిచి ప్రభువును మహిమపరుస్తావా? ఇది పరీక్షించుకునే సమయం. ఇది నన్ను బలపరిచయ్యా. నాకు శక్తినే నాయన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడయ్యా. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరినీ ఒక్కసారి చూడు నాయన.
ఎక్కడెక్కడో ఉంటూ మేమందరము ఒకటిగా నీతో కనెక్ట్ అవ్వడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ సోషల్ మీడియాను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ భయంకరమైన అంచె దినాలలో మేమున్నామన్నది, అబద్ధ ప్రవక్తలు బయలుదేరిన ఈ దినాలలో మనుషుడు భక్తి కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉంటుండగా, స్వార్థపరులుగా, ధనాపేక్షలుగా, బింకములాడు వారిగా, అపవాదకులుగా, అనురాగరహితులుగా, దేవదూషకులుగా, అహంభావముతో నిండిన వారిగా, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారిగా ఉన్న ఈ భయంకరమైన దినాలలో సిలువను ప్రేమించేవారిగా మమ్మల్ని చేయను ఆయన. సిలువ శక్తిని పొందాలని ఆశ మాకు దయచేయను ఆయన. సిలువెత్తుకొని నిన్ను వెంబడించే క్రైస్తవ జీవితాలు మా ఒక్కొక్కరికి అనుగ్రహించము. నా ముందు సిలువ, నా వెనుక లోకము, నేను వెనుదిరగనన్న వలె భక్తుల వలె పాడుటకు, బతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము నాయన. యేసు వైపు చూచుచూ మా ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తుటకు సహాయం చేయండి. గురి యొద్దకే చేరుటకు సహాయం చేయి నాయన. మా కొరకు నీవు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలని, భయంకరమైన ఆ రెండవ మరణము నుండి తప్పించబడాలని, అపవాది దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండమునకు కాక ఆ తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన నా ఆనందములో పాలు పప్పులు పొందుడి అన్న పరలోక రాజ్య వారసులబుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. అన్ని సమయాలలో నిన్ను హత్తుకునే, నిన్నే ప్రేమించే, నిన్నే వెంబడించే క్రైస్తవ జీవితాలు కలిగి జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగులు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తముతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలు అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే
ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నారు. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలను పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేడు గాక. బ్రతుకు